ప్రస్తుతానికి ఆలేరు టౌన్లో ఉన్నాం. ఇక్కడ ఉండే సంపత్ గారు దాంట్లో ఉన్నారు. చాలా అతను ఎప్పటి నుంచి కాన్ఫిడెన్స్ పనిచేస్తున్నారు, ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి సార్ మీరు పార్టీగా ఎక్కడి నుంచి చేస్తున్నారు, మీరు చేసి ఆలేరు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎట్లాంటి నేను 2018 నుంచి బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నాను. అయితే మన 2018 ఎలక్షన్స్ ముందు నేను బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చాను. అప్పటి నుండి మేము ఎమ్మెల్యే గారు గొంగిడి సుల్తా గారి ఆధ్వర్యంలో పనిచేస్తూ ఆలేరుకి చాలా పలు విధాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినాము. మన మున్సిపల్ లో సంబంధించిన అన్ని వార్డులకు సంబంధించి సిసి రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ అట్లాంటి ఏదున్నా కానీ కంప్లీట్ చేపించి మన చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఇట్లా కంప్లీట్ చేపించాము. ఇప్పుడు ప్రస్తుతానికి జనాలంతా అయ్యో ఎందుకు ఇలా జరిగింది, ఏదో అనుకుంటే ఏదో అయింది, మన ఏది తినే కంచంలో మట్టి పోసుకున్నాం అన్నట్టు జనాలంతా బాధపడుతున్నారు. కేసీఆర్ సార్ని వదులుకొని రేవంత్ రెడ్డి సార్ని తీసుకొచ్చుకుంటే ఏంది మన పరిస్థితి, ఇది ఇలా తయారైందని ప్రతి ఊర్లో ఎక్కడికి వెళ్ళినా ప్రజలంతా తిరగబడుతున్నారు. ఏంటంటే అనవసరంగా అన్నం పెట్టేటైనా వదులుకొని ఏంది హైడ్రా తెచ్చి కట్టుకున్న ఇళ్లను గూడ్లను కూలగొట్టేటాయని తెచ్చుకున్నామని బాధతోటి జనాలంతా విసిగిపోతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం మీద. కాబట్టి టిఆర్ఎస్ ప్రభుత్వమే ఉంటే బాగుండని జనాలు అనుకుంటున్నారు. నేను కూడా ఏమంటున్నా అంటే జనాలు మరి ఎందుకు మార్పు కోరుకురు, మరి ఆ మార్పులో ఏం జరిగిందో అర్థమైతే లేదు. ఇప్పుడు మాత్రం మార్పు మాత్రం జనాలు అనవసరంగా కోరుకున్నామని బాధపడుతున్నారు. అది అన్న విషయం. 9 సంవత్సరాలు ఆలేరు నియోజకవర్గాన్ని చాలా అభివృద్ధి బాగా నడిపించిన మాజీ ఎమ్మెల్యే ఓడిపోవడానికి అంటే ప్రజలు ఏం కోరుకుంటున్నారు అంటే బీసీ వచ్చేసింది, బీసీ కాన్సెప్ట్ వచ్చింది. బీసీ కాన్సెప్ట్ వచ్చి ఒక్కసారి బీసీకి అవకాశం ఇద్దాం అన్నట్టు మా ఆలేరులో వచ్చింది. ఆలేరులో బీసీ అవకాశం వచ్చి ఇక ఈమె అంటే ఒక ఎమ్మెల్యేని 2 సార్లు గెలిపించినాం కదా, ఇక మేము కాదను బీసీకి ఒకసారి అవకాశం ఇద్దామనే ఆలోచనతోటి బీసీలంతా ఐక్యతతో వచ్చి గెలిపించారు. అలా ఓటు వేయాల్సి వచ్చింది. కానీ మేడం చేసిన అభివృద్ధి పైన ఎలాంటి ఇబ్బందులు లేవండి. ఆమె చేసిన అభివృద్ధికి ప్రజలందరూ ఆశాజనకంగానే ఉన్నారు. ఇక్కడ కొండపూసమ్మ సాగర్ కానీ మల్లన్న సాగర్ నుంచి నీళ్లు తెచ్చిన ఘనత గారికి దక్కింది, కేసీఆర్ దక్కింది. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ లీడర్ మేమే తెచ్చిన ఎవరికి పేరు దక్కుతున్నారు? అది కేసీఆర్ కు దక్కుతుంది. మొదటగా కేసీఆర్ కు దక్కుతుంది. కేసీఆర్ గారు చేసిన కాళేశ్వరం ద్వారానే ఇదంతా జరిగింది కాబట్టి కేసీఆర్ కి దక్కుతుంది, గొంగిడి సుంతా గారికి దక్కుతుంది. వీళ్ళు ఈ మధ్య ఉన్న వాటర్ని ఓపెన్ చేసి ఉన్నదాన్ని ఓపెన్ చేసి వాటర్ను వాడుకుంటారు తప్ప వాగులలో ప్రవహిస్తున్నారు, చెర్లలోకి పంపిస్తారు. అంతేగాని వాళ్ళు చేసింది ఇప్పుడు కొత్తగా వచ్చి చేసిన ప్రాజెక్టులు అంటే ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తే ప్రాజెక్టులు అవుతాయి. కానీ సంవత్సర కాలంలోనైతే కాదు కదండి. 1 సంవత్సర కాలంలో ప్రాజెక్టులు పూర్తి కాదు కదా. పూర్తి చేసిన ప్రాజెక్టులను వీళ్ళు ఓపెన్ చేసింది అంతే తప్ప వీళ్ళు చేసింది ఏమీ లేదు కాంగ్రెస్ ప్రభుత్వం. 9 సంవత్సరాలు గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అందరికీ రైతు బంధు రుణమాఫీ, రైతు బీమా పథకాలు, అనేకమైన పథకాలు మంచిగా అభివృద్ధి చేసింది. వీళ్ళు వచ్చిన తర్వాత కనీసం రైతు బంధు కూడా ఇచ్చే పరిస్థితి. దీన్ని ఏ విధంగా దీన్ని ఏదంటే రైతులు అయ్యో అని నెత్తి కొట్టుకుంటున్నారు సార్. ఇప్పుడు అయితే పరిస్థితి కేసీఆర్ సార్ ఏ టైంకి మంచి విత్తనాల టైంకా లేకుంటే పెట్టుబడి టైంకి కేసీఆర్ సార్ మంచిగా ఎకరానికి 5,000 చొప్పున సంవత్సరంకి 10,000 రూపాయలు రైతు బంధు చేసేది. అది రైతులకు చాలా మంచిగా ఉపయోగపడేది. పెట్టుబడి కోసం చాలా ఆశాజనకంగా మంచిగా ఎరువుల కోసం కానీ విత్తనాల కోసం కానీ దేనికైనా కూలీలు నాటు వేసిన కూలీలకన్నా ఉపయోగపడేది అది. అట్లాంటిది ఇప్పుడు పరిస్థితి ఎట్లా అయిందంటే అసలు వేస్తాడా వేయడా ఏంది ఈయన సమస్య ఏంది? రైతులను రాష్ట్రంలో మొట్టమొదటగా ఎవరిని ఆదుకోవాలంటే రైతును ఆదుకోవాలి. ఏ ప్రభుత్వం అయినా రైతులను చూసుకుంటేనే ప్రభుత్వం బాగుంటది. ఏమంటారు, ఎద్దేల్చిన వ్యవసాయం బాగుండదు, రైతు ఏడ్చిన రాష్ట్రం బాగుండదు అన్నట్టు సామెత ఉంది వెనకటికి. ఇప్పుడు అలానే పరిస్థితి.
కాబట్టి రేవంత్ సర్కార్ కు ఎన్నడున్నా రైతు ఉసురు తగులుతుంది. కాబట్టి తక్షణమే రేవంత్ రెడ్డి గారు వారు అన్న హామీ ప్రకారము రైతు బంధు రైతు భరోసా వేస్తేనే అతనికి ఏమన్నా అది ఉంటుంది తప్ప, లేకపోతే అతను తిట్టని మనిషి లేడు ఇప్పుడు రాష్ట్రంలో రైతులు కానీ. మీరు మార్కెట్ కమిటీ చైర్మన్ ఉన్నారు, డైరెక్టర్ గా ఉన్నప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ రైతుల పరిస్థితి ఇప్పుడు అంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే క్రమశిక్షణ ఉండదండి. ఫస్ట్ క్రమశిక్షణ ఉండదు అసలు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు ఎవరికి వాళ్ళే తోప్ సింగ్ లాగా వ్యవహరిస్తారు. సిస్టమ్ ఉండదు, ఏముండదు. వాళ్ళు ఏంటంటే ఆడ మార్కెట్ లోకి పోతే ఒడ్లు కొనేది ఎవరు, అసలు అమ్మేది ఎవరు, ఆ డబ్బులు ఎప్పుడు పడుతున్నాయో, ముందుగా ఏమన్నారు, ఏదైనా ఏ ఒడ్లు విన్నా కానీ బోనస్ 500 ఇస్తామన్నారు. అది మాట తప్పిరు. తర్వాత సన్న రకం అన్నారు. సన్న రకంలో కూడా వాళ్ళు చెప్పిన సీడ్ అయితేనే, వాళ్ళు ఏదైతే సీడ్ చెప్పారో ఆ సీడ్కే ఇస్తామని చెప్పారు. అది ఏ సీడా ఏ లేదా దాన్ని ఎంక్వైరీ చేయడానికి ఏవో అవన్నీ ఎంక్వైరీ చేసి అది తర్వాత ఎప్పుడు పడ్డది అనేది ఇక ఆ రైతు పడ్డ రైతుకే తెలుసు తప్ప వేరే రైతుకి ఎవరికి తెలియదు ఆ విషయం. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీలు ఉచిత బస్సు పైన మీ అభిప్రాయం ఏంటి? ఇన్ని 9 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు పెట్టలేకపోయింది? అది పనికిమాలిన పథకం అండి. అది మొదటగా బీఆర్ఎస్ పార్టీ కానీ ఇంత ముందుకున్న ప్రభుత్వాలు కానీ మహిళలకు కేటాయించిన సీట్లలో, స్త్రీలకు కేటాయించిన సీట్లలో స్త్రీలని కూర్చొనివ్వాలి అని బస్సులో రాసేది. వారికి ప్రత్యేక సీట్లు ఉండేది. మహిళ చేయలేపి ఆపితే బస్సు ఆపేది. అట్లాంటి పోయింది పరిస్థితి. ఇప్పుడు మహిళ కనబడితే బస్సు ఆపని పరిస్థితి. మహిళకి ఎలాంటి గౌరవం, ఎంతో మంచి గౌరవం ఉన్న రాష్ట్రంలో, దేశంలో అలాంటిది మన రేవంత్ సర్కారు ఉచిత బస్సు ప్రయాణం పెట్టి మహిళకు ఏమాత్రం గౌరవం లేకుండా ఉన్న విలువను తీసేసింది. మహిళా సోదరులకు మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. పాపం వాళ్ళని ఎంత పరిస్థితి అంటే ఘోరం. నేను కూడా మామూలుగా బస్సులో పోతే సీట్ దొరకలేదు. సరే నాకు దొరకకుండా పర్లేదు, కానీ నేను మహిళకి ఇవ్వడానికి నేను ముందుంటా. అట్లాంటిది పాపం ఆ మహిళల సీట్లని పురుషులు కూర్చుంటారు. ఘోరమైన పరిస్థితి. వాళ్ళని ఎక్కించుకోవాలంటే డ్రైవర్ కానీ కండక్టర్ కానీ వాళ్ళని బస్సు ఎక్కించుకోవడానికే విరక్తి చెందుతుంది. ఏదో వాళ్ళ సొంత బస్సు ఎక్కించుకున్నట్టు ఫీల్ అవుతున్నారు. అట్లాంటి సందర్భం నేను చాలాసార్లు నేను కూడా ఆ డ్రైవర్స్ తో కానీ కండక్టర్స్ తో కానీ ఇష్యూ చేసిన, అరే భయ్ మీకేమైతుంది, మీకేం సమస్య ఆపండి అని చాలా ఇష్యూ చేసిన, గొడవపడిన సందర్భం ఉంది. అదే పనికిమాలిన పథకం అండి. ఆ పథకం తక్షణమే తొలగించి ఆ మహిళలకు ఇస్తానన్న లక్ష్మి పథకం ఏదంటే 2500 రూపాయలు అది అకౌంట్లో వేస్తే వాళ్ళకు ఉపయోగపడుతుంది. బస్ టికెట్ కొనలేని పరిస్థితిలో ఏ మహిళా సోదరి లేదు మా రాష్ట్రంలో, మా దేశంలో కానీ. సరే మన రాష్ట్రంలో నడుస్తున్న పథకం కాబట్టి మన రాష్ట్రంలో ఏ మహిళా సోదరి టికెట్ కొనలేని స్తోమతలో ఎవరూ లేరు. కాబట్టి తక్షణమే దయచేసి ఆ పథకాన్ని తీసేసి ఆ మహిళకు 2500 రూపాయలు ఇచ్చినట్లయితే వారికి ఉపయోగపడుతుంది. అప్పుడు ఆర్థికంగా ఆమెను అభివృద్ధి చేసినట్టు అవుతుంది. కాబట్టి ఆ పథకాన్ని అమలు చేయమని మేము కోరుతున్నాము. ఇటీవల జరిగిన గ్రామ సభలు చూసుకుంటే పంచాయతీలలో కానీ వార్డులలో కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరిగినట్టున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు అవన్నీ ఇవ్వలేదన్న. ఇప్పటి వరకు ఇంక ఇవ్వలేదు. వాళ్ళు దరఖాస్తులు చదివారు. దరఖాస్తు లిస్టు చదవడానికే వాళ్ళు గ్రామ సభ అని పెట్టి హంగు ఆర్భాటం చేసారు తప్ప ఇంతవరకు ఏ పథకం ఇవ్వలేదు. కాంగ్రెస్ కార్యకర్తకి ఇవ్వలేదు, ఇంకా ఏ కార్యకర్తకి ఇవ్వలేదు, అసలు అర్హునికి కూడా ఇంక ఇవ్వలేదు. దరఖాస్తు లిస్టు చదివిరు అంతే. ఆ చదివిన దరఖాస్తు లిస్టు ఎంతవరకు అమలు అవుతుందో తెలుస్తలేదు. అది అవుతుందా కాదా? ఇప్పుడు ఎలక్షన్ కూడా వచ్చింది. ఇది అవుతుందా? టైం పాస్ కాలయాపన చేస్తుంది తప్ప ఈ ప్రభుత్వం సంక్షేమం వైపు, అభివృద్ధి వైపు అసలే పోవట్లేదు. కాలక్షేపం చేస్తున్నారు అంతే. అతను రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడంటే ఎంతసేపు అతను సీట్ కాపాడడం కోసం ప్రాధాన్యపడుతుంది తప్ప, ఆలోచన చేస్తుంది తప్ప రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి చేద్దాం, ప్రజలకు ఇంతకుముందుకు ఇచ్చిన సర్కారు ఏమేమి సంక్షేమ పథకాలు ఇచ్చింది, ఇప్పుడు మనమేమి ఇస్తాము, మరి ఆ ఉన్న ఇచ్చుకుంటూ ఇంకేమైనా చేద్దామా అన్న ఆలోచన లేదు. ఏమున్నా ఆయన కేసీఆర్ పేరు మర్చిపోయేటట్టు చేద్దామని ఆలోచిస్తుంది తప్ప ఆయన చేసేది ఏం లేదు. ఎంత చెప్పేసినా కానీ కేసీఆర్ పేరు చెరిగిపోయేది కాదు అని రేవంత్ గారికి గుర్తు చేస్తున్నాను. సర్పంచ్ ఎన్నికలు ముగిసి 10 months దృష్టినాభికరణ పెట్టారు. వాళ్ళు ప్రజలకు అందుబాటులో ఉండట్లేదు, గ్రామాలలో అభివృద్ధి పొందుపడుతుందని చెప్పేసి ఎక్కడ చేయడం జరుగుతుంది?
ఎక్కడ లోపం ఉంది సార్? ఒక సర్పంచ్ అంటే ఒక గ్రామ సేవకునిగా, ఆల్మోస్ట్ ఇక సేవకుడే, పని మనిషి అనుకోండి, గ్రామానికి ఒక పని మనిషి లాగా పనిచేసే వ్యక్తి. అట్లాంటి వ్యక్తి ఉంటేనే పని అవుతుంది ప్రజలకు. ఏదైనా ఆపతున్నా సాపతున్నా ఏదున్నా అతని దగ్గరికి వెళ్ళి పని చేస్తారు, ఏదైనా అడుగుతారు, ప్రశ్నించుకుంటారు. అభివృద్ధికి కానీ దేనికి కానీ ఉపయోగపడుతుంది. ఆ సర్పంచ్ లేనిది ఇప్పుడు ఏం పాలన జరుగుతుంది? ఆ ప్రత్యేక అధికారి వస్తాడు, ఆయన ఎప్పుడు వస్తాడో ఆయనకే తెలియదు. ఆయన టైమింగ్స్ ఉంటాయి, 10 to 5 అంటే 10 to 5 రాడు, ఆయన ఎప్పుడు పోయినా కనబడడు. ఆయనకు ఇంకో పని ఉంటదిగా, ఇంకో పని ఆఫీస్. ఉదాహరణకు ప్రభుత్వ ఏదన్నా పశువుల డాక్టర్ ఉన్నారు, అతనికి ఆ ఉద్యోగం చేయాలి ప్లస్ ఇక్కడ ఇది చేయాలి, రెండు చేయాలి. కాబట్టి అతను న్యాయం చేయలేకపోతాడు. కాబట్టి ఈ ప్రత్యేక అధికారి పాలన ఫెయిల్ అయిందండి. తక్షణమే సర్పంచ్ ఎలక్షన్ పెట్టి గ్రామంలో ఉన్న గ్రామ అభివృద్ధి కోసం, అలాగే గ్రామ ప్రజల అభివృద్ధి కోసం, వాళ్ళ బాగోగుల కోసం, వాళ్ళకు ఎదురయ్యే సమస్యల కోసం తక్షణమే సర్పంచ్ ఎలక్షన్ చేయాలని కోరుతున్నాం. ఇప్పుడు ఇటీవల చూసుకుంటే తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ గారు అతను బీసీ వర్గీకరణలో తప్పులు చెప్పించడం, తలగబెట్టడం జరిగించారు ప్రణాళికను. దీన్ని ఆ పార్టీ వాళ్ళే కదా ఏ విధంగా? అవునండి, తీన్మార్ మల్లన్న గారు ఏ పార్టీలు ఉన్నా పార్టీ పక్కన పెట్టి బీసీ గురించి మాట్లాడారు. చాలా సంతోషమైన విషయం. అన్నగారికి సెల్యూట్ చెప్తున్నాను ఇక్కడ నుంచి, ఈ వేదిక నుంచి. అయితే ఏంటంటే బీసీల లెక్కలు తక్కువ చూపించారు. సమగ్ర సర్వే జరిగినప్పుడేమో 1,81,81,00,000 చూపించారు. ఇప్పుడేమో 1,61,00,000 వచ్చింది. తగ్గుతుంది అన్న? ఎక్కడన్నా జనాభా పెరుగుతుంది, కానీ పెరగాల్సిన జనాభాను తగ్గించి చూపించి ఈ లెక్కలు తప్పు లెక్కలు కాకపోతే ఇవి నిజమైన లెక్కలు. అందుకనే ఆ లెక్కలు తప్పుడు పత్రాలు కాబట్టి చింతించారు. అది న్యాయమైన విషయమే, నేను దాన్ని సమర్థిస్తున్నాను. అతనికి నోటీసులు ఇచ్చిన సార్, ఎంతవరకు కరెక్టేనా? సరే, ఒక పార్టీ లైన్ లో ఉండు కాబట్టి ఆ పార్టీ పెద్దల్ని విచారించి మాట్లాడాలంటే అంటే కొంచెం ఆయన ఒక పార్టీలో ఉండు కాబట్టి ఇక పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించిన విధం అవుతుంది. బట్ ఏదంటే ఆయన బీసీల కోసం పోరాడుతుంది కాబట్టి బీసీల ఐక్యత ఉన్న ఆ పార్టీలో ఉన్న నాయకులందరూ వచ్చి పోరాడితే, అతనితో పాటు వచ్చి పోరాడితే అతనికి న్యాయం జరుగుతుంది. అంటే అతన్ని సమర్థించిన వాళ్ళు అవుతారు. కాబట్టి అంటే క్రమశిక్షణ ఉల్లంఘించింది కాబట్టి పార్టీ నుండి పార్టీ నాయకులనే తిరుగుతుంది కాబట్టి అది కొంచెం చిన్న విషయం, అది కొంచెం అంటే తప్పు విషయమే. బట్ బీసీల కోసం పోరాడుతుంది కాబట్టి అన్నగారిని ఒప్పుకోవచ్చు అని నేను అంటున్నాను. ఇప్పుడు ప్రతి గ్రామాలలో బెల్ట్ షాపులు తీవ్రంగా ఉన్నాయి సార్. ఆ బెల్ట్ షాపులను బలోపేతం బీఆర్ఎస్ పార్టీ చేసిందని చెప్పి కాంగ్రెస్ లీడర్లు అంటున్నారు సార్. ఇది ఎంతవరకు వాస్తవం? బెల్ట్ షాపులు అనేది ఏ ప్రభుత్వం ఒప్పుకోదండి. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఖండించారు, మన బీఆర్ఎస్ పార్టీ మా ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఖండించారు. బెల్ట్ షాపులకు ఏనాడు అవకాశం ఇవ్వలేదు. ఏమున్నాం, వైన్ షాపులు ఇచ్చారు, వైన్ షాపులకు పర్మిట్ రూమ్లు ఉన్నాయి, అక్కడనే మద్యం తీసుకోవాలి, అక్కడనే కొనుగోలు చేసుకోవాలని చెప్పారు తప్ప బెల్ట్ షాపులకు ఏనాడు అనుమతి ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీలు ఎట్లుంటదంటే ఇక గూండా రాజకీయాలు, హత్యా రాజకీయాలు, ఎవరికి వారే ఇష్టం వచ్చినట్టు ఉండి ఎవరిని లెక్క చేయరు. ఈ అధికారులు అయితే వాళ్ళ కార్యకర్తలు ఫీల్ అయ్యి వీళ్ళు అజమాయిషి చేస్తారు తప్ప అజమాయిషి చేయడం వల్ల అట్లాంటి బెల్ట్ షాపులు కానీ ఏది చేసినా, ఏ వ్యాపారం చేసినా మమ్మల్ని అడగటం లేదు, మేము చూసుకుంటాం అన్నట్టు ధైర్యంతో కాంగ్రెస్ పార్టీ పాలనలో అట్లా జరుగుతుందండి. బెల్ట్ షాపులు కానీ ఏదైనా విషయంలో. బీఆర్ఎస్ అధికారం ఉన్నప్పుడు మహిళలకు ఎలాంటి రక్షణ కల్పించారు సార్? ఈ గవర్నమెంట్ వచ్చి 14 ఏళ్ళు కావచ్చు సార్, ఎలాంటి రక్షణ ఏర్పాటు చేస్తున్నారు? బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో కేసీఆర్ గారు మహిళల కోసం ప్రత్యేకంగా షీ టీమ్ ఏర్పాటు చేసి ప్రత్యేక పోలీసు స్టేషన్ అంటే పోలీస్ సిబ్బందిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసి పోలీసు స్టేషన్ ఏర్పాటు చేసి షీ టీమ్ అని వాళ్ళకు ఏదైనా ఆపత్కర విషయం ఉంటే అర్జెంట్ గా ఉంటే ఫోన్ చేసేటట్టు వాళ్ళకు సహాయం చేసేటట్టు ఆపదలను హెల్ప్ చేయడం కోసము షీ టీమ్ అని ఏర్పాటు చేసి మంచి గౌరవం ఇచ్చి రక్షణ కోసం పోరాటం చేసింది. ఇప్పుడున్న ప్రభుత్వంలో మహిళల పైన అత్యాచారాలైనా ఏదైనా అసలు మహిళలకు గౌరవమే లేకుండా పోయింది. బస్సు విషయంలో అక్కడి నుంచి వాళ్ళకు లేని ఉన్న గౌరవాన్ని మొత్తం తొలగించిందండి ఈ ప్రభుత్వము. ఈ ప్రభుత్వం మహిళలకు ఏనాడు గౌరవం ఇస్తలేదు. బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన గౌరవం ఈ ప్రభుత్వం ఇవ్వట్లేదు. ఇక్కడ
స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే పీర్ల ఎల్ఏ గారి పరిపాలన ఏ విధంగా ఉంది, యాదగిరిగుట్ట డెవలప్మెంట్ మొత్తం కూడా కేసీఆర్ కి గంట కడుతుంది అంటున్నారు. వీళ్ళేమో మేమే చేస్తున్నామని చెప్పుకుంటున్నారు సార్. ఇది ఎంతవరకు వాస్తవం, ఏది నిజం? అన్న, మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో తిరుపతి తర్వాత మన తెలంగాణ వచ్చాక తెలంగాణ తిరుపతిగా పేరుగాంచింది యాదాద్రి పుణ్యక్షేత్రం. యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని మన కేసీఆర్ గారు ఎంతో శ్రద్ధతో డెవలప్ చేసి గుడి నిర్మించారు. ఆ పేరు అక్కడికి పోయి చూస్తే ఎవరిని అడిగినా చెప్తారండి, కేసీఆర్ గారు నిర్మించారు, కేసీఆర్ గారు వల్లనే ఇది సాధ్యమైందని చెప్తారు. ఎవరైనా, నేను కాదు, చిన్న పిల్లగాడిని అడిగినా చెప్తారు. వీళ్ళు వచ్చిందే సంవత్సర కాలం అయిందన్న. ఈయన ఏం చేసిర్రు, వీళ్ళు ఏం చేసిర్రు, ఇంకేం చేయలేదు. వాళ్ళు ఇంకా చేయాలంటే ఇంకెప్పుడు చేస్తారో చేయాలి, ఇంకా చేయలేదు. వాళ్ళు ఏం చేయలేదు, చేసిన దాని మీదనే షో చేస్తారు తప్ప వాళ్ళు ఏం చేయలేదు. ఇప్పటి వరకు సంవత్సర కాలంలో ఇంకా వాళ్ళు ఏం చేయలేదు. చేసిన పని మీదనే షో చేస్తారు. ఇంకా వాళ్ళు ఎప్పుడు అభివృద్ధి స్టార్ట్ చేస్తారు, ఇంకా మన పని చేయాలంటే ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, ఇంకా ఇంతవరకు చేయలేదు. చేస్తారా మరి చేయరా చూద్దాం. ఇంకా సార్ ఇక్కడ విద్యా వైద్యం గతం మీరున్నప్పుడు ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఏ విధంగా ఉంటుంది సార్? ఇక్కడ మేము విద్యా పరంగా చూసుకున్నట్టయితే మేము ఉన్నప్పుడు డిగ్రీ కాలేజ్ లేకుండే. ఇక్కడ మన డిగ్రీ కాలేజ్ మా గొంగిడి సునీత గారి ఆధ్వర్యంలో, మాజీ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేసుకున్నాం. ఐటీఐ కాలేజ్ కూడా ప్రత్యేక భవనం ఏర్పాటు చేసుకున్నాం. జూనియర్ కాలేజీని కూడా పాత భవనం ఉంటే పక్కనే కొత్త భవనం నిర్మించుకున్నాం. అలా విద్యార్థులకు అందుబాటులో ఉండేటట్టు అన్ని రకాల భవనాలు, అధ్యాపకులను ఏర్పాటు చేసి విద్యకు చాలా పెద్దపీట వేశామండి. మేము మా సునీత మేడం గారు కానీ మా కేసీఆర్ గారి ఆధ్వర్యంలో చాలా పెద్దపీట వేశాము. ఓకే సార్, ఇప్పుడు స్థానిక సంస్థ ఎన్నికలు కానీ ఎంపీడీసీ, ఎమ్మెల్యేలు, మున్సిపాలిటీ కూడా వస్తుంది సార్. ఈ ఎన్నికలలో ఓటు అంటే మొత్తం కూడా మద్యం మనతో మీరు కూడా ఒక యువ నాయకులు, యువతలో ఎలాంటి చైతన్యం తీసుకురాబోతున్నారు ఓటు అమ్ముకోకుండా? నేను ఈ వేదిక నుండి ఒకరి విషయం చెప్పాలనుకున్నాను. ఓటు అనేది అమ్ముకునే ఆయుధం కాదు, వాళ్ళకు ఒక శక్తి. అంబేద్కర్ గారు ఇచ్చిన ఒక ఆయుధం. ఆయుధాన్ని వాళ్ళు ఏం చేసిరు, బీరుకు బిర్యానీకి అమ్ముకుంటున్నారన్న. అది తప్పు. యువత మేల్కోండి ప్లీజ్, దయచేసి చెప్తున్నాను, ఓటును అమ్ముకోకండి. నిజాయితీగా మనమే ఒక వ్యక్తిని, నిజాయితీ గల వ్యక్తిని, పనిచేసే వ్యక్తిని, మనకు ఎప్పుడూ అందుబాటులో ఉండే వ్యక్తిని ఎన్నుకోండి. నిజాయితీగా ఎన్నుకోండి. పెద్దలకు కానీ, మన పెద్ద మనుషులకు, చదువురాని వాళ్ళకు, పెద్దలకు ఎక్స్ప్లెయిన్ చేయండి. మనం ఒక నాయకుడిని ఎన్నుకుంటాం, ఈ నాయకుడు అయితే మనకు పనిచేస్తాడు, ఈ నాయకుడు అయితే మనకు అందుబాటులో ఉంటాడు, ఈ నాయకుడు అయితే మనకు పని అవుతుంది, మనకు దగ్గరలో ఉంటాడని ఆ నాయకుడిని నిజాయితీగా ఎన్నుకోండి. డబ్బు కాదు, డబ్బు ఇవాళ ఉంటుంది, రేపు పోతే. డబ్బు శాశ్వతం కాదు, వ్యక్తులు శాశ్వతం. ఈ వ్యక్తి అయితే మనకు పనిచేస్తాడు అనే ఉద్దేశంతో ఒక వ్యక్తిని ఎన్నుకోండి, నిజాయితీగా ఎన్నుకోండి. డబ్బుకు, బీరు బిర్యానీలకి మోసపోకండి. యువత మేల్కోండి ప్లీజ్, దయచేసి. సార్, మీరు ఇన్ని పదవులు చేసినప్పుడు మీకు ఏ పదవి సాటిస్ఫాక్షన్ అనిపించింది సార్? ఆ పార్టీ ఇప్పుడున్న పార్టీ అన్న, నేను చేసింది బీఆర్ఎస్ పార్టీలో పట్టణ సెక్రటరీ జనరల్, ఇంకోటి మార్కెట్ కమిటీ డైరెక్టర్. ఇంతకుముందు సర్పంచ్ పోటీ చేసి ఓడిపోయిన మా విలేజ్లో. నేను ఏమనుకుంటున్నా అంటే, ఇప్పుడు అది మున్సిపల్లో విలీనమైంది, అయితే కౌన్సిలర్ అయితే బాగుండు. అంటే నేను ఎలా సర్వీస్ చేస్తున్నా, సర్వీస్ లో ఉన్నా. 2013 నుంచి ఇప్పటి వరకు ప్రజలకు అందుబాటులో ఉంటున్నా. ఏదైనా పని ఉంటే, వాళ్ళకి ఏదైనా పని ఉన్నా నేను అందుబాటులో ఉంటూనే ఉంటా, నేను చేస్తూనే ఉన్నా. ఏదైనా ఆపత్తి కానీ కాపత్తి దేనికైనా ముందు ఉంటాను. ఇప్పుడు కూడా ఏం కోరుకుంటున్నా అంటే, అది అవకాశం ఉంటే, బీసీ రిజర్వేషన్ ఉంటే నేను అదొకటి చేస్తే నాకు సాటిస్ఫాక్షన్ అని అనుకుంటాను. నేనైతే సంతోషం. అంటే నేను ఎట్లాగో టైం కేటాయిస్తున్నా కాబట్టి ఒక అవకాశం ఇస్తే నేను పూర్తి టైం పనిచేస్తానని నేను అనుకుంటున్నాను.